మేము ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. మేము అడిగే డిమాండ్లన్నీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు. ఒక్క డిమాండ్ అంటే ఒక్క డిమాండ్, మీకు ఖర్చుతో కూడుకున్న పని లేని డిమాండ్, సాధించి పెట్టవలసిన డిమాండ్లు అవి. కానీ ఎందుకు తాత్కారం చేస్తారో తెలియదు, ఎందుకు మమ్మల్ని ఇంత అణచివేతకు గురి చేస్తారో తెలియదు, ఎందుకు మా మీద సాధు తల్లి ప్రేమ చూపిస్తారో తెలియదు. కానీ మాతోనే గత 30 ఏళ్లకు పైగా వ్యక్తిత్వాన్ని చేపించుకుంటూ మమ్మల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం ఇంకా ఎక్కడున్నామో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, మీరందరూ కూడా గమనించండి. రెగ్యులర్ ఉద్యోగులకు కల్పిస్తున్న ఏవైతే సదుపాయాలు ఉన్నాయో అవే కల్పించమని మనం అడుగుతున్నాం. ఏమన్నా వేరే కొత్త డిమాండ్ మనం అడిగినామా? మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వానికి కానీ యాజమానికి కానీ మన మీద ఎందుకు కనికరం కలుగుతలేదు? ఇంకా చెప్పుకుంటూ పోతే యుద్ధ సమయంలోనే ఆర్మీ వాళ్లకు, నేవీ వాళ్లకు యుద్ధం సమయంలోనే యుద్ధం చేయాల్సిన సందర్భం వస్తుంది. కానీ కరెంట్ వాళ్లకు మాత్రం రోజుకొకరు ఎక్కడో ఒక చోట, రాష్ట్రం నలుమూలలో ఎక్కడో ఒక చోట పిట్టల్లాగా రాలిపోతున్నా, కాళ్ళు చేతులు కాలిపోతున్నా, ప్రాణాలు గాల్లో కలుస్తున్నా మనం నిరంతరం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. అట్లాంటి కీలకమైన సౌత్ లో పనిచేస్తున్నటువంటి మనకు పని చేపించుకుంటున్నారు. కానీ చేతుల్లో పని చేపించుకుంటున్నారు, కానీ కడుపు నిండా అన్నం పెట్టలేదు. అందుకే కడుపు రాలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాం. నిజమా కాదా?